మీ పేరున? నా పేరు రమేష్. పులివెందుల్లో జగన్ గారి పాలన ఎలా ఉందన్న? పులివెందులో జగన్ పాలన బాగానే ఉంది, సూపర్ గా ఉంది. సూపర్ గా ఉందా? 100%. ఈయన పాలనలో అభివృద్ధి ఏం జరిగిందని ఇక్కడ? అభివృద్ధి మెడికల్ కాలేజ్ ఇక్కడే పడింది. ఇంకోటి మినీ సిటీ దగ్గర మినీ సిటీ మాట ఇక్కడే పెట్టారు. ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర చూస్తే అంత కొత్తగా ఉంది. ఇంకా వచ్చేసి వాటర్ ఫౌండేషన్ అని కొత్తగా పార్క్ కట్టినారు. శిల్పారామం డెవలప్మెంట్ చేశారు. ఇంకా రాణితోపు కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. చుట్టుపక్కల ఊర్లంతా కలిపి ఇంకా రోడ్డు అన్ని బాగా డెవలప్మెంట్ చేశారు. రింగ్ రోడ్డు సర్కిల్లో ప్రతి ఒక్క సర్కిల్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సర్కిల్ చేశారు. రింగ్ రోడ్డు సర్కిల్ బాగా పెట్టినారు. లారీలు అప్పటి నుంచి ఇప్పుడు టౌన్ లో పోతుంటే ప్రజలకు ఇబ్బందిగా, ట్రాఫిక్ వల్ల ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు రింగ్ రోడ్లోనే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు యాక్షన్ లో తగ్గినాయి. అవినాష్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న ఇక్కడ? అవినాష్ రెడ్డి సార్ పాలన సూపర్ గా ఉంది. అన్న చెప్పింది చేస్తాడు. ఇప్పుడు అన్న ప్రతి క్యాంపెయినింగ్ కూడా తిరుగుతానే ఉన్నాడు. సందులలో కూడా బాగానే ఉంది. అన్న కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు ఇక్కడ ఆయన? పొద్దున్నే అన్న ఇంటి దగ్గర ఖచ్చితంగా ఉంటాడు. ఎవరు వెళ్ళినా పొద్దున్నే 6 గంటలకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ప్రతి ఒక్క చోట అందుబాటులో ఉంటాడు. ఆయన మధు సార్ గాని, మనోహర్ రెడ్డి సార్ గాని, వరపద సార్ గాని అందరూ పొద్దున్నే అవైలబుల్ ఉంటారు. ఇబ్బంది లేదు. మనం ఏది చెప్పినా ఇబ్బంది లేకుండా నెరవేరుస్తారు ఖచ్చితంగా. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ? 99% 100% అందుతున్నాయి. ప్రజలందరూ ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా వైసీపీ ప్రభుత్వం, ఆ మేనిఫెస్టో గురించి ప్రజలు ఏమనుకుంటారు? అంటే జగన్ సార్ చెప్పినట్టే చేస్తాడు. ఆయన చెప్పలేకున్నట్టే మేనిఫెస్టో ఇప్పుడు చేయడు కదా ఆయన. అందుకే ఇప్పుడు ఆయన మేనిఫెస్టో ఏదైతే వదిలినాడో ఖచ్చితంగా 100% పూర్తిగా నెరవేరుస్తాడని ప్రజలందరూ నమ్ముతున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆయన చెప్పింది తెలిసిందే కదా. హామీలు ఇస్తాడు కానీ నెరవేర్చడా? అంటే ఈసారి ఖచ్చితంగా నెరవేరుస్తా ఉంటున్నారు. అది ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు. అసలు నమ్మే పరిస్థితులు. ఎందుకంటే ఆయన ఒక్కడొస్తే పర్వాలే. తెలుగుదేశం పార్టీ ఆయన ఒక్కడగా నిలబడింటే ఓట్లు గెలిచింది అనుకో. ఇప్పుడు వాళ్ళు ముగ్గురుగా కూటమిగా తయారు కాబట్టి వాళ్ళే గొడవలు జరగచ్చని ప్రజల అభిప్రాయం. మన చంద్రబాబు గారు వై నాట్ పులివెందులు అంటారు. పులివెందులు గెలుస్తారా? కనీసం 5 సీట్లు కూడా 5 కూడా 5 పులివెందులు గెలిచాడు. అదే వై నాట్ పులివెందుల మనం ఎందుకు గెలవద్దని చెప్పేసి అడుగుతున్నారు చంద్రబాబు గారు. ఆయన అంతకుముందు అయ్యామంటే 14 ఏళ్ళు సీఎం అన్నాడు. పులివెందులకు అసలు కనీసం రోడ్లు కూడా వేయలేదు. అయితే పులివెందులో గెలవలేదు. టీడీపీ ప్రభావం ఏమన్నది ఇక్కడ? టీవీ ప్రభావం అసలు లేదన్నా. ఇక్కడ ఏం లేదా? అసలు లేదు. ఇక్కడ ఏం లేదు. సరే, ఓకేనా. ఓవరాల్ గా చూసుకుంటే పులివెందుల్లో రాబోయే ఎన్నికల్లో మేయర్టీ పెరగచ్చు తగ్గచ్చా? అంటే ఇప్పుడైతే సీట్లు ఏమో తగ్గుతున్నాయి కానీ పక్క అయితే సీఎం జగన్ సార్ అన్న. పులివెందుల మేయర్టీ పెరుగుతుందన్న. పెరుగుతుంది ఖచ్చితంగా. 70% జగన్ సార్కి వస్తున్నాం. 70% ఖచ్చితంగా. సరే, ఓకే. మీ పేరునా? నా పేరు ఖలీల్ బాషాపా. పులివెందులో జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందన్నా? జగన్ పాలన మొత్తం పులివెందులోనే కాదు రాష్ట్రంలోనే జగన్ పాలన చాలా బాగా జరుగుతుంది. అదే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఏమనుకుంటారన్నా? సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందినాయి. అందిన ప్రతి ఒక్కరు జగన్ అన్నకి ఓటు ఈసారి కూడా తప్పకుండా వేస్తారు. వేయాలని మేము కూడా కోరుకుంటున్నాం కూడా. అంటే అక్కడక్కడ కొంచెం వ్యతిరేకత ఉంది కదా పథకాల పట్ల. వ్యతిరేకత అంటే ఇది టీడీపీ ప్రభుత్వం చెప్పే మాట తప్ప వ్యతిరేకత అని సొంతంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు కానీ జగన్ అన్నకే ఓటు వేయాలని ఉన్నారు తప్ప ఏమంటే వేరే వాళ్ళు కొంచెం మిస్మరేజ్ చేస్తున్నారు వాళ్ళని. అది వేయలే, ఇది చేయలే అని. అవన్నీ ఏం నమ్మద్దండి అనే మాట నాది. పులివెందుల్లో జగన్ గారి పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగిందన్నా? పులివెందుల్లో అంటే జగన్ పాలననే కాదు, వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అయినా కానీ పులివెందుల్లో ప్రతి ఒక్కటి అభివృద్ధి జరిగింది. అండర్ డ్రైనేజ్ కానీ, బస్ స్టాండ్ కానీ, ఇప్పుడు స్ట్రీట్ లైట్లు కానీ, రింగ్ రోడ్డు కానీ. ఇప్పుడు రింగ్ రోడ్ లో తిరిగితే పులివెందుల హైదరాబాద్ అన్నిట్లు ఉంది రింగ్ రోడ్డు. ఇక్కడ కావాలంటే నైట్ పూట చూడండి ఒక రౌండ్ హైదరాబాద్ లో ఉన్నామా పులివెందులలో ఉన్నామా అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఆ లైటింగ్స్ కానీ ఆ రోడ్లు కానీ అలా ఉన్నాయి. ఇంకా అంతకంటే అభివృద్ధి ఏం కావాలా? ఇంకా మెడికల్ కాలేజ్ అంటే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. ఫ్యూచర్ లో మెడికల్ కాలేజ్ కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడే స్టార్ట్, ఇంకా కొంచెం టైం పడుతుంది రావాలా, స్టూడెంట్స్ జరగాల కాబట్టి కొంచెం. అవినాష్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? అవినాష్ అంటే ఎప్పుడు ఆల్వేస్ ఆయన అందుబాటులోనే ఉంటాడు. దానికి ఇబ్బంది లే. ప్రజా దర్బారు కానీ ఏదైనా కానీ సమస్యలు ప్రతి ఒక్క పల్లె తిరుగుతున్నాడు. ఆయన ఏ సమస్యలు పరిష్కరిస్తున్నాడు.
ప్రతి ఒక్క పల్లెలో చుట్టుపక్కల దానిపై కొంచెం వ్యతిరేకత ఉంది కదా వ్యతిరేకత అంటే ఇదంతా టీడీపీ ప్రభుత్వం విమర్శంగా వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలంటే ఒకరి మీద నింద వేయాల్సిందే. ఆయన నిగ్గుతా పైకి ఎదుగుతానంటే తొక్కాలనే చూస్తారు ఎవరైనా కానీ. అవినాష్ రెడ్డి సార్ ఇంకా అది మామూలుగానే ఎక్కడైనా జరిగే మాటే ఒక మాట. అందుకు ఇప్పుడు మేనిఫెస్టోలు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి కొంచెం ప్రజలను ఆకర్షించే విధంగా టీడీపీ మేనిఫెస్టో అనేది ఉంది. అవునవును. ఇప్పుడు 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు అట్లనే మేనిఫెస్టో వదిలినాడు. దాంట్లో ప్రజలంతా నమ్మినారు, అన్ని చేసేస్తాడు అనే ఉద్దేశంతో నమ్మినారు. కానీ ఎన్ని చేసినాడు? సుగం కూడా ఆయన వచ్చిందంటే చేయలే. ఇప్పుడు రైతు రుణ మాఫీ అంత మాఫీ అన్నాడు, ఆడనే ఆయన ద్రోహం చేసినాడు రైతులకు. నెక్స్ట్ 2019 ప్రభుత్వం వచ్చేందుకు ఏమైంది? అసలు నామూరు పని లేకుండా పోయినాడు టీడీపీ. జగన్ అన్న చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు, నవరత్నాలన్నీ కరెక్ట్ గా అందజేసినాడు. అందుకు అయ్యే నవరత్నాల్లో కొంచెం సడలింపు అనేది ఎవరైనా చేస్తారు. 1,00,000 రూపాయలు ఇస్తామని మాట చెప్పడము వేరు, లేదు 50,000 ఇస్తామని ఖచ్చితంగా చెప్పడం వేరు. జగన్ అన్న ఖచ్చితంగా చెప్పినాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ప్రజలు అనేది 1,00,000 రూపాయలకు మొక్కు చూపుతారా, 50,000కి మొక్కు చూపుతారా? అది ఎట్లంటే టీడీపీ ప్రభుత్వం కావాలనే ఉద్దేశం ఉంటే ఏమి మొక్కు చూపొచ్చు, కానీ ఎవరు లేరు. జగన్ అన్న ఫస్ట్ ఎంతైతే ఇచ్చినాడో అంత ఇచ్చినా గానీ జగన్ అన్నకి ఓటు వేస్తారు. జగన్ అన్నకి ఓటు వేస్తారు. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందన్న ఇక్కడ పులివెందుల్లో? పులివెందుల్లో అయితే జగన్ సారే ఎమ్మెల్యే, కడప జిల్లాలో అవినాష్ రెడ్డి సారు ఎంపీ. ఓవరాల్ గా స్టేట్ లో ప్రభుత్వం మాదే. ప్రభుత్వం ఇదేనా? ప్రభుత్వం మాదే. ఎన్ని రావచ్చిన స్థానాలు? వైనాట్ 175. వైనాట్ 175 కదా మీకు. ఓపెన్ గా చూసుకుంటే ఎన్ని రావచ్చు? 175 అనేది చాలా కష్టం. 150 రావచ్చా? గతంలో వచ్చి ఎన్ని రావచ్చా? 150. సరే, ఇబ్బంది లేదు.